స్థానికంగా అందరినీ కలిసివేస్తుంది. కానీ జిల్లా పరిషత్ హై స్కూల్ ఇన్ఛార్జ్ చెప్పిన ప్రకారం కూడా స్కూల్లో అనేక మంది ఉంటారు. ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడతారో మాకు తెలీదు. కానీ మేము మాత్రం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంటాం. అవేర్‌నెస్ క్లాసెస్ కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళు బ్రోకెన్ ఫ్యామిలీ ఆల్రెడీ మొదటి భర్త కూతురు తను, ఆ తర్వాత రెండో కూతురు అని కూడా చెప్తున్నారు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. వాళ్ళ మదర్ కూడా ఎప్పుడు వచ్చి ఇక్కడ పిల్లలపైన అరవడం ఇటువంటివి తరచూ జరుగుతుంటే ఆ ఇంట్లో అయిన సిచ్యువేషన్ బట్టే తన మీద ఇంపాక్ట్ పడింది. ఇదంతా కూడా మానసిక పరిస్థితి తనది బాగాలేదంటూ కూడా ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీడిమట్ల హత్య కేసులో తేజశ్రీ ఎవరైతే తల్లిని అతి దారుణంగా ప్రియుడితో కలిసి చంపిన తేజశ్రీ స్కూల్ వద్ద అయితే మనం ఉన్నాం. తన క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి చాలా విషయాలు తెలుసు. గతంలో కూడా అనేక సార్లు వాళ్ళ మదర్ వచ్చి గొడవ చేసిందంటూ కూడా స్నేహితులు చెప్తున్నారు. అమ్మాయితో మాట్లాడతారు. ఏంటి తేజశ్రీ మానసిక పరిస్థితి ఎలా ఉండే? మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి రోజు మీతోనే స్కూల్కి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఈ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రస్తావన కానీ లేకపోతే తల్లితో గొడవ కానీ ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అసలు ఏమైందంటే తను మాతో నార్మల్గా ఉండేది, తినేది ఉండేది నార్మల్గా అయితే. కానీ వాళ్ళ అమ్మ టార్చర్ చేసేది, ఇట్లా చేసేది అట్లా చేసేది చెప్పింది మాకు. మేము పెద్దగా పట్టించుకునేటోళ్ళం కాదు. ఈ శివ అనే వ్యక్తి గురించి కూడా చెప్పేది కొంచెం. ఇలా చేసి ఇలా వెళ్తాం, ఇలా మాట్లాడుకుంటాం, మేము కూడా లైట్ తీసేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్లో అంట మేము అక్కడికి వాళ్ళ అమ్మ పంపించిందంట వీళ్ళ చెల్లిని తనని. ఒక 3 రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు. పెళ్ళికని వెళ్ళారంట చెప్పింది. శివ వాళ్ళ తల్లి కూతురు పంపించింది శివతో పెళ్లి చేసుకోవడానికి. లేదు, వేరే వాళ్ళ రిలేటివ్స్ పెళ్లి ఉండేనంట. అందుకే 3 days పంపించింది. తల్లి ప్రమేయంతోనే పంపించింది. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి అంటే 3 days తర్వాత వచ్చి వీళ్ళు ఏమనుకున్నారో ఏమో. ఇక 3 days తర్వాత మళ్ళీ శివ కూడా వచ్చిండు. అయిపోయిన స్కూల్ అంటే ఊర్లోకి పోయి వచ్చినాక 3 days తర్వాత వచ్చి అంటే 1 day ఉన్నాడు. ఇట్లా చీకటి అయింది కదా ఎందుకు రా పోవుడు అని ఆంటీ కూడా అన్నదంట. అంటే ఆయన కూడా ఉన్నాడు 2 days ఉన్నాడు ఇక్కడ షాపూర్లో ఉంచుకుంటే ఎవరో ఇద్దరు వాళ్ళ మమ్మీకి రిలేటివ్స్ వచ్చారు, బాయ్స్ వచ్చారు. వస్తే వాళ్ళిద్దరిని బయట వండబెట్టింది. ఆమె తాగుతుంది వాళ్ళతోటే. వాళ్ళ చెల్లి కూడా ఉన్నది వాళ్ళతోటే. మంచిగా అంటే రిలేటివ్స్ లానే ఉన్నారు వాళ్ళందరు నలుగురు. ఉన్నాక వీళ్ళిద్దరిని బయట పండబెట్టిందంట. మేము ఆ టైంలో వెళ్ళినాం. అంటే 8 o'clock to 8:30 సంథింగ్ టైం. 7 o'clock to 8 or 7:30 ట్యూషన్ కోసం. అంటే ఆమె కూర్చోబెట్టుకున్నాడు ఇట్లా మా ఇంటికి రావా అని. కూర్చోబెట్టుకుంటే నేను ఫోన్ చూసుకుంటున్నా, వీళ్ళందరితో మాట్లాడుతుంది. ఇట్లా ఫస్ట్ ఏడ్చేసింది. ఇట్లా మా మమ్మీ టార్చర్ పెడుతుంది, ఫుల్గా టార్చర్ పెడుతుంది, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అది అని అన్నది. నేను శివ దగ్గరికి వెళ్ళిపోతా అని అన్నది డైరెక్ట్. అంటే మేము లైట్ తీసేసుకున్నాం, ఎప్పటి స్కూల్లో ఉంటుంది కదా అని లైట్ తీసేసి. ఈ మాట అంటుండేనా? టార్చర్ అంటే ఎటువంటి టార్చర్? వాళ్ళ మమ్మీ ఏం చేస్తారు? కొడుతుండేనా? ఇట్లా అంటే ఇట్లా స్క్రూ డ్రైవర్ తీసి పొడవడము, సలాక్ అంటే మనం దోశలు వేస్తాం కదా దాన్ని తీసుకొని గొంతులో నొక్కడము. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెట్టడము. ఆ వాతలు కూడా ఉన్నాయి ఆమెకి. మళ్ళీ ఇక్కడ గొంతుక మీద కాలు పెట్టడము, ఇక్కడ కడుపు మీద కాలు పెట్టడము అట్లా చేసేది. వాళ్ళు వచ్చిన రిలేటివ్స్ తోటి పండబెడతా అని కూడా అన్నది. అంటే ఈమె ఏ డెసిషన్ తీసుకుందో తెలియదు. ప్రెషర్ చేస్తుండేనా ప్రాస్టిట్యూట్ చేయమని, ఇటువంటివి వేరే వాళ్ళతో ఉండాలి, నేను చెప్పిందే వినాలని ఇటువంటివి అదంతా తెలియదు మాకు. శివ అన్న వ్యక్తితోని ఆల్రెడీ వాళ్ళ మదర్ పర్మిషన్తోనే అతను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. మరి ఎందుకు శివ పైన కేసు పెట్టడం, మా కూతుర్ని తీసుకెళ్ళిపోయావని చెప్పడం ఎందుకు? ఇదంతా ఎందుకు చేసింది? అదంతా తెలియదు. ఇక మాకు స్కూల్కి వచ్చి ఫోర్స్ చేసింది మమ్మల్ని, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. ఎందుకు అంటే మాకు తెలుసు ఆయన సాక్ష్యము, అట్లా మా సాక్ష్యం ఉంటేనే నువ్వు స్కూల్ ఉంటావు బతుకుతావు అదని నన్ను గేట్ దాటంగానే నిన్ను ముక్కలు నరుకుతా నా సాక్ష్యం లేకపోతే అని మమ్మల్ని ఫోర్స్ చేసి ఈ హత్య జరగక ముందు ఆల్రెడీ 4 days బ్యాక్ తను పారిపోయింది శివ అన్న వ్యక్తితో. మళ్ళీ పోలీసులు తీసుకొచ్చారు. వాళ్ళ మదర్ కౌన్సిలింగ్ ఇచ్చింది, లేదు నీకు భవిష్యత్తు ఉందని చెప్పి. కానీ దీనికన్నా ముందు వాళ్ళ మదర్ అంగీకారంతోనే కదా వాళ్ళిద్దరు వాళ్ళ మదర్తో పాటే కొన్ని రోజులు ఉన్నారు. మరి ప్రాబ్లం ఎక్కడ? వీళ్ళకి ఎక్కడ చెడింది?
అక్కడ అంటే వాళ్ళ మమ్మీ నార్మల్గా అన్నదని మాతో చెప్పింది. నార్మల్గా ఇట్లా శివ అంటే పోదు కదా బయటికి అని నార్మల్గా అని చెప్పింది. చెప్తే ఇక మళ్ళీ ఆమెకు తెలిసిపోయింది. ఉంటారు కదా, ఒక మాట మీద ఉండరు. అదేంటి కొన్నిసార్లు ఆ అమ్మాయి వైపు ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళ వైపు ఉంటారు. సో వాళ్ళ మదర్ కూడా అంతే, ఒక మాట మీద ఉండదు. సో ఒకసారి ఏమో చేస్తా అంటది, ఇంకొకసారి ఏమో వద్దంటది, అలా ఉంటుంది వాళ్ళ అమ్మ. ఓకే, ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుండే అంటే చదువు విషయం కానీ లేకపోతే తన మానసిక పరిస్థితి? ఎందుకంటే వాళ్ళ మొదటి భర్త కూతురు తను, రెండో భర్త కూతురు రెండో అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అంటే చిన్న అమ్మాయిని మంచిగా చూసుకోవడం, ఈమెను చూడకపోవడం ఇట్లాంటివి ఉంటుండేనా? ఉంటుండే. ఇలా వాళ్ళ చెల్లికి తీస్తే తీయించకపోవడం, బట్టలు అలాంటివి కేర్ చేయకపోవడం, పెద్ద పట్టించుకోకపోవడం ఇలాంటివి చేస్తుండే చెప్తుండే వాళ్ళు. తను మంచిగా వండినా కూడా మంచిగా వండలేదని అట్లా కొట్టడము, తిట్టడం అట్లా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ చెల్లి అంటే పని చెయ్యదు అంతగా, ఈమె ఎంత పని చేసినా చెయ్యని పేరే ఉంది ఆమెకి. అప్రిషియేషన్ ఉండదు. ఏం చెప్తుండే అంటే మీరు ఎప్పుడైనా అడిగారా? సరే శివతో మాట్లాడడం మీతో చెప్పింది, అందరితో చెప్పింది, మీరు ఎప్పుడైనా చెప్పారా ఎందుకు మీ అమ్మతో ఎప్పుడు మీకు గొడవ, సర్దుకోపోవచ్చు కదా, మీ తల్లి మాట మీరు వినొచ్చు కదా అని ఇట్లా ఎప్పుడు మీరు చెప్పలేకపోయారా? ఎప్పుడు చెప్పాలి అంటే పెద్దగా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో మేము ఎందుకు వెళ్ళాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, నీకెందుకని ముఖం మీద అంటారు కదా, అందుకే మేము పెద్దగా విన్నట్టు వదిలేసేవాళ్ళం. మొత్తం బ్రోకెన్ ఫ్యామిలీయా? అంటే భర్తలు ఇద్దరు లేరు, వీళ్ళిద్దరే. మరి వీళ్ళకి బ్రెడ్ ఎలా అంటే వాళ్ళ మమ్మీ ఎలా సంపాదిస్తుంది, వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అమ్మ ఎక్కడో పని చేస్తుంది, రాజకీయాల్లో కూడా ఉంటుందని అలా విన్నాము. అయితే ఇంకా తెచ్చి పెడుతుంది బాగానే, ఇంకా అన్నీ తెచ్చేది. కానీ మేము పెద్దగా ఉండేవాళ్ళం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా సైలెంట్గా కూర్చోవడం. కానీ వాళ్ళ అమ్మ ఎలా అంటుందంటే ఎక్కిరిస్తుంది మమ్మల్ని. ఎలా చూడంగానే వచ్చింది నత్తిది, వచ్చింది పొట్టిది, అలా చూసి మమ్మల్ని చూసి అలా ఎక్కిరిస్తుంది. తను అలా తన మెంటాలిటీ అలా ఉంటుంది. ఇంకా తను ఇక్కడ స్కూల్ వరకు అయితే తేజశ్రీ మాతో బాగానే ఉంటుంది, తింటుంది, బాగానే చదువుకుంటుంది, బాగానే ఉంటుంది, మంచిగానే క్లోజ్గానే ఉంటుంది. ఆమె కూడా మొత్తం చెప్తుంది, ఇంట్లో ఏమేమి జరిగిందంతా చెప్తుంది. ఇది శివతో ఎప్పటి నుంచి పరిచయం, ఈ చాటింగ్ కానీ ఇదంతా ఎక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్? 8 months అనుకుంటున్నా నేను, 8 months అనుకుంటా. అది ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యింది. ఆయన రోజు డైలీ మాట్లాడేది. అంటే బయటికి కూడా రాకపోయేది. ఆయన కూడా అన్నాడు, నువ్వెవరింటికి పోవద్దు, ఇంట్లోనే ఉండాలి, ఎవరు ఫ్రెండ్షిప్ చేయొద్దు అది అని బ్యాడ్గా చెప్పేది మా మేము. చెప్తే ఇక అయినా మేము పట్టించుకోలేదు, ఇక వాళ్ళే చూసుకుంటారు కదా అని అనుకున్నాం అంతే. అంటే మీరు 10వ క్లాస్ చదువుతున్నారు, మీ తోటి అమ్మాయి హత్య చేసిందంటే కూడా మీకు నమ్మలేకపోవడం కానీ భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్, ఆ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎప్పుడైనా డిస్కస్ చేసిందా, నా కూతుర్ని నా తల్లిని నేను హతమార్చాలి అని ఇట్లాంటి ధైర్యం? అంటే తను ఏం చేస్తుందంటే అదే మా అమ్మ మీద నాకు చెయ్యొత్తానికి ఆ రోజు మాట తిందా, అదే నువ్వు మీ అమ్మ కొడతారుగా కొంచెం డిఫెన్స్ చేసుకో, కొంచెం చెప్పుకో అని చెప్పినా నేను. అంటే ఏమంటది, లేదు మా అమ్మ మీద నాకు చెయ్యొత్తానికి రాదు, అలాంటిది మా అమ్మని ఎలా డిఫెన్స్ చేస్తాను నేను అన్నది. అసలు ఆమె ఎంత కొట్టినా కూడా రివర్స్ కాదు. ఆమె మేమన్నా అవుతాం కానీ ఆమె అయితే అస్సలు కాదు. మళ్ళీ రూపాయి అక్కడ ఉన్నా కూడా రూపాయి కూడా తీసుకోదు. అంత మంచిగా ఉంటుంది ఇంట్లో. అంటే పని మనిషి లానే అనుకుంటుంది వాళ్ళ మమ్మీ కూడా ఆమెకి. అనుకుంటే ఇక ఆమెకి నచ్చలేదు అనుకుంటున్నా. మళ్ళీ ఫుల్గా డిప్రెషన్ లాగా చేసుకున్నట్టుంది అంతే. అంటే తనకి ఇంకా నశించిపోయిందేమో ఓపిక, ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఇలా చంపేయడం గ్యారంటీ అంటే నేను అన్నది నాతోని, ఇలా చంపేస్తుంది అన్నది. అంటే నేను అన్న, మీ అమ్మ ఏం అలాంటిది నేను చూడలేదు కదా క్లారిటీగా, మీ అమ్మ ఏం అలా చేయదు అంటే ఆ నెక్స్ట్ డేనే స్కూల్కి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది మొత్తం వాళ్ళ అమ్మ క్యారెక్టర్. వాళ్ళ అమ్మ ఒక మనిషిని బెదిరిస్తుంది, అంటే నువ్వు ఇట్లా చెయ్యాలి, ఇలానే చెయ్యాలి, లేకపోతే నేను ఒప్పుకొని పోలీసు అలా చేస్తుంది. అంటే ఈ ప్రవర్తన అంతా ఇప్పుడు దాదాపు 500 మంది స్కూల్లో ఉంటారు, ఇటువంటి మెంటాలిటీ ఎవరికి ఉండదు. ఈ ప్రవర్తన ఇంట్లో నుంచి వచ్చిన ప్రవర్తన లేకపోతే బయట నుంచి వచ్చిన ప్రవర్తన, స్కూల్లో వచ్చిన ప్రవర్తన, తనకు ఆ మెంటాలిటీ ఎలా ఫామ్ అయింది ఒక మనిషిని హతమార్చాలని? శివ ద్వారా వచ్చిందా లేదంటే ఎట్లా? తనైతే అలా ఉండేది కాదు అసలు. తను చాలా వేరు, డిఫరెంట్. అదే తేజు అంటే ఒక స్మైలీ గర్ల్, చాలా పాజిటివ్ గర్ల్ అనే మేము అనుకుంటాం. తన నోటి నుంచి ఒక మనిషిని చంపాలి, ఒక ఇలా చెయ్యాలి అని ఉండదు. ఐ థింక్ నేను శివ నుంచే అలా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక దొంగతనం కానీ ఒక వస్తువు కానీ తీసేది కాదు, అలాంటి డబ్బు తీసింది, బంగారం తీసిందని అంటున్నారు. తీసి నెక్స్ట్ డే మళ్ళీ న్యూస్లో చెప్పారు కదా ఇలా
ఏమని ఇట్లా బంగారం తీసుకోపోయింది, ఇంకా తెచ్చి ఇవ్వలేదు, అంటే వారేసుకున్నా అని చెప్పింది. అంతే, అక్కడి వరకు మేము తెలుసుకున్నాం అంతే. అంటే ఈ ఘటన గురించి మీరు ఏం చెప్తారంటే, మీకు తెలిసిన తేజు వేరు, శివతో ఉన్న తేజు వేరు అని మీరు చెప్తున్నారు. ఈ హత్యకు కారణం కూడా ప్రేమనే అని అంటున్నారు. మీరు మాత్రం అమ్మాయి అలాంటిది కాదని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు అసలు? మీ తోటి అమ్మాయి ఇటువంటి ఘటనకు పాల్పడింది, భయభ్రాంతులకు గురవుతున్నారు, ఏం చెప్తారు? ఆమె అలా చేసిందని అస్సలు నమ్ముతలేము కూడా మేము. అది శివ నుంచే వచ్చింది. ఆమె శివనే మార్చేసిండు, తేజుని మార్చేసి ఆ డబ్బు అదంతా తీసుకెళ్ళిందంతా శివనే చేసిండు అనుకుంటున్నాం అంతే. మేమైతే అలానే అనుకుంటున్నాం. ఆమె అయితే అలాంటిది కాదు అసలు. మాతో ఉన్నప్పుడు మాతో ఫ్రెండ్లీగా ఉండడం, నవ్వుకుంటూ ఉండడం ఇలాంటివే చేసింది. ఆమె అలా చేసిందంటే ఇప్పటికి కూడా మేము రియలైజ్ కాలేకపోతున్నాం, డైజెస్ట్ చేసుకో